వస్తున్నటువంటి ఇంకో వివాదం ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఆ ఇంటి దాకా వెళ్లారో, ఒక వాదన వచ్చింది. తెలంగాణను వదిలి టాలీవుడ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళిపోతుంది. హుహు. ఎందుకంటే ఇక్కడ హీరోలకు, వాళ్ళ కుటుంబాలకు రక్షణ కరవవుతుంది. హుహు. ఎవరంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక వాళ్ళని నిలువరించే శక్తి మనకు లేదు. ప్రభుత్వం కూడా అది నివారించలేకపోతుంది. కాబట్టి మేము ఇక్కడ ఉండడం కంటే కూడా పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోవడమే మంచిది. కేవలం ఇలాంటి ఘటనలు జరగడం వల్ల వాళ్ళు అలాంటి పెద్ద నిర్ణయం తీసుకుంటే, మీ మనసులో ఏదైనా ఒక పశ్చాత్తాపం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అరే! మా వల్ల ఏమని ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది అని. సార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది దేశంలోనే టాపెస్ట్ ఇండస్ట్రీ అయిపోయింది. ఈ చిన్న సంఘటన ద్వారా ఇండస్ట్రీ మొత్తం తరలిపోతదనేది అది కేవలం ఊహాకల్పితం. అంటే ఇప్పుడు వాళ్ళ ఎవరైతే ప్రాణానికి ఎవరైతే రక్షణ లేదంటున్నారు. ఎవరైనా ప్రాణాలకు రక్ష లేదంటే మా ప్రాణాలకు రక్ష లేదని మేము ప్రాణాలు అంటున్నాం సార్. పోయిన తరపున మీ మేము సినిమాలు నిలబడ్డాం చూసి సార్. మా బిడ్డలకు ప్రాణరక్షణ లేదని మేము మాట్లాడితే మీరు థియేటర్ల షోలు ఆపుకుంటారా? ఇవన్నీ ఇప్పుడు కేవలం సినిమాలు ఏంటంటే తీస్తే పడని వ్యక్తులు మాట్లాడతారు సార్. కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సార్. నిజమే సార్. చాలా ఇప్పుడు పెద్దది. ఒక చిన్న సంఘటన పట్టుకొని మొత్తం ఇండస్ట్రీ మొత్తం పోతుందంటే ఇండస్ట్రీ అనేది చాలా గొప్పగా విస్తరించింది. ప్రతి సంవత్సరానికి 4,000 5,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించే ఇండస్ట్రీ అంత తొందరగా పోదు. సంఘటనలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇది ఇంతకుముందు జరగలేదు సార్, చాలా సంఘటనలు జరిగినాయి. కానీ ఇలా అక్కడ ఎవరు ఉన్నటువంటి వీళ్ళపైన పోలేదు కదా. ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి హీరోల బాధ్యత సార్. ఇంతకుముందు ఏదో ఎన్టీఆర్ ఫంక్షన్ జరిగినప్పుడు స్టేజ్ దగ్గర చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఎన్టీఆర్ సోషల్ గారు మీడియా పిలిపించుకొని కొన్ని గంటల్లోనే ఆ కుటుంబానికి 25 లక్షల చెక్ ఇచ్చిండు. నీ కుటుంబానికి నేను ధైర్యం భరోసా ఉన్నా, నా కుటుంబ సభ్యుడు అనే ధైర్యం చెప్పిండు. ఆ క్షణమే చెప్పిండు. కానీ ఆ సమస్య అక్కడనే ఎండింగ్ అయింది. కానీ అల్లు అర్జున్ గారు ఆయనకున్న మరి జ్ఞానం ఏందో, విజ్ఞానం ఏందో, మరి ఆయనకున్న మేనేజర్ల యొక్క మతబలం ఏందో తెలియని పరిస్థితిలో కావాల్సి దాన్ని ఆలోచన చేసిండు కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటే ఇండస్ట్రీకి సార్, ఏం అలా ప్రమాదం అనుకుంటే లేదు సార్. ఏదంతా కేవలం పడని స్వయంగా వ్యక్తులు. స్వయంగా వాళ్ళ మామగారే రెస్పాండ్ అయ్యిండు. డిప్యూటీ సీఎం ఫ్యాన్స్ ఇవాళ భారతదేశంలో ద బెస్ట్ యాక్టర్ గా ఉన్న క్యాండిడేట్ ఒకేసారి పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచిన మొట్టమొదటిగా భారతదేశంలో పార్టీ పెట్టగానే గెలిచిన వ్యక్తి, అలాంటి వ్యక్తి రెస్పాండ్ అయ్యిండు. అల్లు అర్జున్ గారిదే తప్పని చెప్పాడు. స్వయంగా తన మామే చెప్పాడు. ఇవాళ మహేష్ బాబు హార్ట్ పేషెంట్ దాని వెనుక రాజకీయాలు వేరే ఉన్నాయని వస్తున్నాయి. అది వేరే మాట. సొంత వాళ్ళ మామ సార్. అవును, సొంత మామ అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రిక్షన్ అనేది అయితే ఉంది కదా. లేదు సార్, ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొన్న అత్తాపూర్లో ఒక ప్రెగ్నెంట్ మహిళ కారు ఆగిపోతే అక్కడ చూసి వాళ్ళు 6 కిలోమీటర్లు తోపుకుంటూ వెళ్ళి సేవ చేసినారు. నేనేమంటున్నా అంటే సామాజికంగా దేవుళ్ళే మా ప్రేక్షకులు అంటారు కదా, ప్రేక్షకులే మా దేవుళ్ళు అంటారు సినిమా యాక్టర్లు. అలా అల్లు అర్జున్ గారు కొంచెం మానవీయ కోణంలో ఎమ్మటే రెస్పాండ్ ఉంటే దీనికి ఇదంతా లేదు సార్. రాదంతం 4వ తారీఖు జరిగిన సంఘటనకి ఇంకొక 5 రోజులు 10 రోజులు అలా రెస్పాండ్ అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడపోవు, ఉస్మానియా వాళ్ళు వెళ్ళపోవు, ఇంకా వాళ్ళ మామగారు మాట్లాడపోవు, ఇలాంటి సంఘటన జరగనీకి ఉండకపోవు. అది తను చేసుకునే అల్లు అర్జున్ గారు చేసిన తప్పిదమే, 100% తప్పిదమే సార్. ఇది మొదటి సంఘటన కాదు, ఇది చివరి సంఘటన. రేపు భవిష్యత్తులో జరగవచ్చు. కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, దేశంలోని అగ్రగామి హీరోగా, ఎక్కువ ఏదైతే పారితోషికం తీసుకున్న హీరోగా, సరే మీ వల్ల జరిగిందా జరగలేదా తర్వాత విషయం. కానీ మీ సినిమా కోసం నిన్ను ప్రేమించే వ్యక్తులు మీ వల్ల చనిపోయినప్పుడు కనీసం మానవీయ కోణంలో స్పందించి ఆ సంఘటనకు మళ్ళీ తెల్లారే పోయి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఈరోజు మాలాంటి వ్యక్తులు మాట్లాడకుండ్రి, ఈరోజు ఇరు ప్రభుత్వాలు మాట్లాడలేని పరిస్థితిని ఎవరు కల్పించిండ్రు? అది కేవలం అల్లు అర్జున్ గారే కల్పించారు. కాబట్టి అది ఎంతవరకు దారితీస్తో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ అబ్బాయి కిమ్స్ హాస్పిటల్లో ఆయన పరిస్థితి ఇలా చాలా క్రిటికల్గా ఉందని ఈరోజు చాలా లేటెస్ట్గా బులెటిన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది చినిగి ఈ పరిస్థితి ఎక్కడ పోదో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇప్పట్లో ఇది చెల్లారదంటారా? ఇప్పుడు ఆ పిల్లాని పరిస్థితి ఘోరంగా ఉంది సార్. పిల్లవాని పరిస్థితి చూసి మళ్ళీ మీరు మేమేం చేస్తాం సార్, ఆ పిల్లగానికి బాగుండాలని భగవంతుని కోరుకునే శక్తి మాత్రం మనకుంది. ఇప్పుడు ఒకటి సార్, పరిస్థితి అయితే చేయి దాటిపోయి అంత దాకా వచ్చి నిలబడింది. ఇప్పుడు ఎవరైనా ప్రయత్నించగలరే గానీ పూర్తిగా చెక్కదిద్దగలమో లేదో అనేది డాక్టర్ల చేతిలో ఉందో లేదో చెప్పలేదు. ఇప్పుడు దాని పరిణామం క్రమం మళ్ళీ మీరేమైనా మేమేం చేస్తాం సార్, అది దేవుని పరిధిలో ఉంది, డాక్టర్ పరిధిలో ఉంది. ఆ అబ్బాయికి బాగుండాలని మనం అందరం ప్రార్థిద్దాం, మంచిగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. ఒకవేళ ఏమన్నా అయితే ఆ పరిణామాలు ఎట్లుంటాయో మనకేం తెలుసు సార్, మన దేవుళ్ళ పరిణామాలు ఎట్లుంటాయంటే మీరు ఏమన్నా మేమేం కార్యాచరణ ఉంది? కార్యాచరణ ప్రభుత్వాలు చూసుకుంటాయి, అక్కడ సిబ్బంది మాట అన్నారు సార్. కోర్టు పరిధిలో అల్లు అర్జున్ గారు ఉన్నారు అన్నారు.
4వ తారీఖు నుంచి ఎప్పుడు అరెస్ట్ అయింది సార్ అల్లు అర్జున్ గారు? సార్ ఒక విషయం మీరు మానవీయ కోణంలో చూడండి. అల్లు అర్జున్ గారు 18 గంటలు అరెస్ట్ అయ్యిండు. 18 గంటలు ఉన్నాడు. ఉన్న తర్వాత ప్రాసెస్ మొత్తం వాళ్ళ బిడ్డ, వాళ్ళ కొడుకు రాంగానే ఇట్లా ఆవుకు దూడగాక పోయినట్టు అల్లుకుంటే, మరి ఆళ్ళు కూడా 2 బిడ్డలు కదా సార్! ఆళ్ళది కూడా ప్రాణమే కదా సార్! మీరు ఇంతకుముందు అన్నారు వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉందని. కానీ అక్కడ ఆ ఫ్యామిలీ సేఫ్ ఉంది సార్. ఈ ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డది. ఇవాళ మానవీయ కోణంలో ఆలోచించమంటున్నాం ఇప్పటికైనా. మానవీయ దృక్పథంతో ఆలోచించటం నీకు, నీ ఇప్పుడు మీ ఫ్యాన్స్‌కి. నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు హ్మ్. కాంపెన్సేషన్ ఇచ్చేశారు, Yes, sir. ఓకేనా? సాయం ప్రకటించారు, సార్, అక్కడ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది, ఆ పిల్లవాడు కోలుకోవాలని మనం అందరం కూడా ప్రార్థిస్తున్నాము. అది ఫలించని సంతోషమే. సార్. ఇప్పుడు మీరు అట్ దిస్ స్టేజ్ మీరు అంటే ఈ ఘటనలోన ఒక ఒకానొక సంఘటన ద్వారా మీరు ఈ ఘటనలో భాగస్వామి అంటే ఏంటి, ఈ మొత్తం ప్రాసెస్లో మీరు కూడా ఉన్నందువలన సార్. మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మాది ఒక్కటే సార్. ఎందుకంటే సంఘటన అయిపోయింది. సరే, తర్వాత ఆ బాలుని విషయాన్ని అది భగవంతుడు చూస్తాడు. బట్ సంఘటన అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ అల్లు అర్జున్ పేరుతో మాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి దూషించడం జరుగుతుంది సార్. రోజుకు దాదాపు ఒక 5 నుండి 600 మంది ఫోన్స్ చేస్తున్నారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఇప్పటికి ఫోన్ ఇప్పటికీ చేస్తున్నారు. చేస్తా ఉన్నారు. అయితే మేమేమంటున్నామంటే, అంటే ఒక న్యాయం కోసము, ధర్మం కోసము ఈరోజు మంచి జరగాలి, గరీబోని పక్షాన నిలబడితే ఇలాంటి దాడులేంటి? మాలాంటి చదువుకున్న జ్ఞానమున్న వ్యక్తుల మీదే బహిరంగంగా ఇలా దాడులు చేసి మీ కుటుంబాన్ని చంపేస్తాము, మీరు ఎక్క రోజులు ఈ భూమి మీద మీకు నూకలు ఉండవు, మీరు చనిపోతారు, మిమ్మల్ని చంపేస్తాము, మీ అడ్రస్ ఎక్కడ ఉందని ఇలా చెప్పడం వల్ల ఈ యొక్క సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నేను అల్లు అర్జున్ గారికి మీ మీడియా సాక్ష్యం ప్రశ్నిస్తున్నా. ఒకవేళ నాకు సంబంధం లేదు ఆయన అంటే ఒక ప్రకటన జారీ చేయమను, ఒక ప్రకటన చెప్పండి. నాకు సంబంధం ఎవరైతే నా పేరుతో అల్లు హార్మి అని, అల్లు అంతారా అని, అల్లు స్నేహారెడ్డి అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్లబ్ అని రకరకాల పేర్లతో వ్యక్తిగతంగా మా ఫోన్ నెంబర్లు తీసుకొని మా వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఫోన్లు చేసి మనల్ని బాధిస్తే మేమేం చేసినాం? చట్టాన్ని ఆశ్రయించినాం. ఆ సందర్భంగా ఆల్రెడీ అనేక మీడియా ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినాం, సార్ మీ పేరుతోని మాకు దూషించే కాల్స్ వస్తున్నాయి, మేము బెదిరించే కాల్స్ వస్తున్నాయి, మీరు ఒక ప్రకటన ఇవ్వండి అంటే ఇంతవరకు ప్రకటన ఇవ్వడు ఆయన. అంటే ఆయన ప్రకటన ఇస్తలేడు కాబట్టి ఆయన చేస్తుండని ఒక డౌట్ వస్తుంది. రేపు ఇట్లా మాకేమన్నా మా 6 మందికి A1, A2 ఇంకా 4 ఉన్నారు, వాళ్ళలో ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగినా, ఏ భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరిగినా అది ఖచ్చితంగా అల్లు అర్జున్ కుటుంబమే బాధ్యత వహించాలి. అట్లని మేము భయపడతలేం సార్. సరే, ఒక కాజ్ కోసం కొట్లాడము, చివరి వరకు నిలబడతాం. కానీ ఇలాంటి థ్రెట్టింగ్ కాల్స్ అనేటివి మంచి కాదు, సమాజానికి మంచి కాదు, మీ యొక్క హీరోయిజానికి మంచిది కాదు. మీరు ఆదర్శంగా ఉండాలి, మీరు అందరినీ ప్రేమించాలి, సంఘటన జరిగినప్పుడు బాధ్యత తీసుకోవాలని చెప్పడం వల్ల ఈ సమాజానికి ఇట్లా వాట్ ఈజ్ వాట్ అని అర్థం కావాలనే ఆలోచనతోనే మేము ఈరోజు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీ ఛానల్స్ ద్వారా కానీ దయచేసి అల్లు అర్జున్ కుటుంబానికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా స్పందించండి. ఈ థ్రెట్టింగ్ కాల్స్ ఏంది? రోజుకు అర్ధరాత్రి ఇట్లా ఫోన్ చేస్తున్నాడు మా కుటుంబ సభ్యులను దూషించే విధంగా. కుటుంబ సభ్యులు ఇప్పుడు మిమ్మల్ని మీ కుటుంబానికి రాలే, మీ పిల్లల గురించి మీ దగ్గరికి మేము రాలే, మీ కుటుంబ జోలికి మిమ్మల్ని ఎప్పుడు మీ దురుష పదజాలంతో మేము తిట్టలే, కేవలం ఆదుకోండి సార్ అని మాట్లాడినాం. కానీ మా కుటుంబ సభ్యులను మా యొక్క పుట్టుక గురించి, మా యొక్క నేపథ్యం గురించి విపరీతంగా తిట్టడం జరుగుతుంది సార్. ఇది కరెక్టా? ఈరోజు మీ మీడియా సాక్షిగా అల్లు అర్జున్ గారికి నేను క్వశ్చన్ చేస్తున్నా, ఇది కరెక్టా? ఇది కరెక్ట్ అయితే, ఇది తప్పైతే మీరు స్పందించండి. లేని పక్షంలో మేము చట్టాన్ని ఆశ్రయిస్తాం. దాని ప్రకారం ఎవరైతే మమ్మల్ని కావాల్సి టార్గెట్ చేసి ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటట్లు మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము. ఆ విచారణ ఇట్లా కొనసాగుతుంది. ఓకే సార్, చూద్దామంట అంత మంచి జరగని, ఈ వివాదం చల్లారాలని, మళ్ళీ పరిస్థితి మామూలుగా రావాలని, మీరు ఆశించినటువంటి సాయం అక్కడ అందిపోయింది కాబట్టి అక్కడ కూడా అంతా సక్రమంగా ఉండాలి. ఆ పిల్లవాడు త్వరగా కోలుకోవాలి, ఆ కుటుంబానికి కాసింతైనా మనశ్శాంతి కలగాలి. అదేవిధంగా మీరు కూడా ఇక మీద నిర్మాణాత్మకంగా మీరు చేయబోయే ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ కావాలి, విజయవంతం కావాలి. మా కోరిక కూడా ఏంటంటే అన్యాయం ఎక్కడ జరిగినా, ఏ పక్షాన జరిగినా పార్టీలతో ప్రమేయం లేకుండా మీ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీకి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను ఎంచుకొని గుర్తుంచుకొని మీ కార్యాచరణ ఉంటే చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నూతన సంవత్సరంలో అన్ని మంచి జరగాలని కోరుకుంటుంది. సో ఇదండి ఇవాళ డిస్కషన్. సో చూద్దాం అల్లు అర్జున్ గారి
ఘటనకు సంబంధించి అంతా చెల్లారిపోవాలని ఓయూజేఏసీ సభ్యులైనటువంటి అంటే ఇద్దరు ప్రతినిధులు వారు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం కొద్ది మేరకైనా ప్రయత్నించిందన్న సంతోషం వారిలో కనిపిస్తోంది. ఆ సంతోషం ఆవిరయ్యే విధంగా ఆ ఫ్యాన్స్ ప్రయత్నించకూడదని వాళ్ళను కూడా కాస్త సమయంతో చూడాలని ప్రార్థిస్తూ ఈ డిబేట్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్తే.